హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని డౌట్స్ గురించి క్లారిఫై చేసుకుందాం. దీనికంటే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ డిఎస్సిపై కేసులు అని చెప్పేసి ఒకటి పెట్టారు. డిఎస్సిపై కేసులు పెడుతూనే ఉంటారు, ప్రతిసారి వేసినప్పుడు ఏదో విధంగా కేసులు పెడతానే ఉంటారు. ఎస్జిటికి బిఎడ్ వలన అనుమతి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఒక కేసు అయింది. అది అయింది, అది నిజమే. కానీ ఆ కేసు ఇవాళ హీరింగ్కి వచ్చిద్ది అన్నారు, కానీ అది అలా అలా పొడిగించుకుంటూ పోవద్దు. ఒకవేళ వచ్చినా సరే ఏమైందంటే ఎగ్జామ్ అయితే ఆగదు, టెట్ జరిగిద్ది, డిఎస్సి కూడా జరిగిద్ది. కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడకుండా ముందు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. దీనివల్ల కేసులు పెట్టడం వల్ల మొత్తం ఆగిపోద్ది, ఎప్పుడుకో జరుగుద్ది అనేది మాత్రం కాదు. కాకపోతే ఎగ్జామ్స్ జరిగినాక ఈ పోస్టింగ్లో కొంచెం ఏమైనా ఆలస్యం అవ్వచ్చు. అది కూడా ఎక్కడైందంటే ఎస్జిటి వాళ్ళది కంప్లీట్గా బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి పోస్టులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం అయితే జరిగింది, కానీ మిగిలిన ఎక్కడ జరిగేదైతే ఉండదు. తర్వాత డిఎస్సి అప్లై చేసినప్పుడు టెట్ ఐడి అప్లై చేయలేదు సార్ మేము ఏంటి అంటారు. సో ఇప్పుడు ఇంతకుముందు క్వాలిఫై కాలేదు, కాకపోతే మాత్రం ఇప్పుడు మళ్ళీ టెట్ అప్లై చేసుకోండి. చేసిన తర్వాత దాని ఐడి ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. ఆ ఐడితో ఎంటర్ చేసేస్తే అది ఓకే తీసుకుంటుంది, నో ప్రాబ్లం. ఇంకా కొంతమంది అడిగేది ఏంటంటే, సార్ మాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన టెట్ ఐడిని మేము ఎంటర్ చేయలేదు, కానీ నేను నార్మల్గా నిన్న 22లో రాసింది, మేము 2018లో రాసింది ఎక్కువ ఉంది మాకు, కానీ 22లో రాసింది మాత్రమే ఎంటర్ చేసామంటే నో ప్రాబ్లం. ఓకే, మీరు రాసి ఎగ్జామ్స్ అంతా అయిపోయి ఆ రిజల్ట్ వచ్చే టైంకి మీ హాల్ టికెట్ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు, అది మీకు యాడ్ అయింది కూడా కంపల్సరీగా, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళది రావట్లేదు అంటున్నారు, వచ్చింది చూడండి ఒకసారి, ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చారు, అది క్లియర్ అయితే ఈ రోజు నుండి తీసుకుంటుంది అనమాట. ఓకే, తర్వాత అమౌంట్ కట్ అయింది, ఐడి రావట్లేదు అంటే సో అది వస్తుంది. అమౌంట్ కట్ అయ్యి రాకపోతే మాత్రం కంపల్సరీగా మీకు రిటర్న్ అమౌంట్ వస్తుంది. అయితే హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయండి, అవి పని చేయట్లేదు కానీ కాల్ చేయండి, ఒకసారి కాల్ చేస్తూనే ఉండండి, వాటి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండండి. ఓకే, తర్వాత నాన్ లోకల్కి అప్లై చేసుకోవచ్చా సార్, ఒక పోస్ట్కి ఒకళ్ళమే అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీ జిల్లాలో మీరు అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ ఒకటి ఫిల్ చేసి నాన్ లోకల్ కోటా కింద అప్లై చేయండి. డిస్ట్రిక్ట్ అన్న దగ్గర నాన్ లోకల్ అప్లై చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ అవకాశం అయితే ఉంది, అప్లై చేసేసుకోండి. ఓకే, ఇది ఇంకా ఇంకా చాలా విషయాలు ఏంటంటే కొంతమంది చాలా చాలా డౌట్లు అడుగుతున్నారు అనమాట. ఓకే, ఒకసారి ఈ డౌట్లు చూసి చెప్తా చూడండి. సార్ నేను బిఎడ్ ఫస్ట్ మెథడాలజీ ఫిజిక్స్, సెకండ్ మెథడాలజీ మ్యాథ్స్, సో నేను రెండింటికి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎందుకంటే నువ్వు ఎలిజిబుల్ కాబట్టి వేరువేరుగా అప్లై చేసుకోండి, లేదా రెండిట్లో కలిపి పెట్టుకోండి. ఓకే బ్రో, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. టెట్కి అప్లై చేసినప్పుడు సిగ్నేచర్ బ్లూ పెన్తో పెట్టాను, ప్రాబ్లం లేదు. బ్లూ పెన్తో పెట్టినా బ్లాక్ పెన్తో పెట్టినా మీకు తీసుకుంటే నో ప్రాబ్లం. అది తీసుకోలేదనుకో ఆటోమేటిక్గా ప్రాబ్లం. మీకు ఆల్రెడీ అది అప్లోడ్ అయిపోయింది కాబట్టి నీకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు బ్లాక్ పెన్తో చెప్పారు కాబట్టి బ్లాక్తో చేయండి. బ్లాక్ పెన్తో అయితే ఏంటంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బ్లాక్ మాత్రమే వాడండి అని చెప్పారనమాట. సో మీరు అలాంటివి చూడండి. సార్ టీఆర్టీ డిఎస్సి రెండు ఒకటేనా? ఎస్, రెండే. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఇది టీఆర్టీనే. ఓకే, టీఆర్టీనే డిఎస్సి అంటారు. సో ఇట్లాంటివి చాలా డౌట్లు ఉన్నాయి. ఓకే, ఇంకా మీరు ఏదైనా ఉంటే మాకు మెసేజ్ చేస్తూ ఉండండి, ఆ డౌట్స్ అన్ని మీకు నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఇంకా ప్రిపరేషన్ ఇంకా కేసులు అవుతాయి, ఇంకా వాయిదా పడిద్ది, ఇంకా మనకు టైం వచ్చిద్ది అంటే మాత్రం ఆలోచించమాకండి, చదవండి. ఓకే, ప్రిపరేషన్ కొంచెం మనకు టైం వచ్చి కొంచెం వాయిదా పడితే ప్రాబ్లం లేదు, మనకే టైం దొరికింది. కొంచెం నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నారు అభ్యర్థులు, ఎందుకంటే చాలా టెన్షన్ పడుతున్నారు, టైం లేదు, సిలబస్ చూస్తే చాలా ఉంది, అరే ఆ సిలబస్ అంత ఉంది, ఈ సిలబస్ ఇంత ఉంది, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఈ ఆలోచనలోనే 10 రోజులు గడిచిపోయింది. ఆల్రెడీ 8వ తారీఖు అనౌన్స్ చేస్తే ఈరోజు 16, అంటే ఆల్మోస్ట్ గడిచిపోయింది టైం, అయినా కూడా మనం ఇంకా మేల్కోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఒత్తిడి వల్ల ఏ చదవాలి, అది చదవాలా, ఇది చదవాలా, ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది కాకుండా ఒక పర్టికులర్ ప్లాన్ వేసుకోండి. సో 2 hours దీనికి, 2 hours దీనికి ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అదా ఇదా అని చెప్పేసి మాత్రం ప్లాన్ అటు ఇటుగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా
ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. కరోనా టైంలో మనం ఏం చేసామనేది గుర్తుపెట్టుకోండి. తోపుడు బండ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకున్నాం, హోటల్ దగ్గర పని చేసుకున్నాం. సో ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, కంపల్సరీగా జాబ్ కొట్టండి. ఎందుకంటే సో అలాంటి మళ్ళీ కరోనా లాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? ఓకే, మీరు ఒకసారి ఆలోచించండి, మంచిగా జాబ్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, జాబ్ కొట్టండి. ఓకే, మళ్ళీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కలుసుకుంటాను. సెలవు.